భద్రకాళి జై భద్రకాళి జై భద్రకాళి జై పెరకా జై పెరకా జై పెరకా జై పెరకా జై పెరకా భద్రకాళి శరణమ్మ. భద్రకాళి శరణమ్మ. ప్రతి సంవత్సరం కోరగల్లు నగరంలో వెలిసినటువంటి భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మెరికకుల సంఘం గత పుష్కర కాలం నుంచి పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొత్తం రాష్ట్రం సంబంధించిన పెరక కులస్తులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇది కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించింది. ఈ సంవత్సరము మనకు 29వ తారీఖు అనగా రేపు బుధవారం రోజు మనకు అవకాశం లభించింది. ఈ కార్యక్రమంలో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకము, శరవ వాహన సేవ, హోమము, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి పెరక కులస్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించి ఈవో గారిని, ఎండోమెంట్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. 766/2014 సంబంధించినటువంటి వరంగల్ జిల్లా మరియు హన్మకొండ జిల్లా బాధ్యులం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో మరియు అధికారులతో, పూజారులతో కూడా కార్యక్రమాల మీద చర్చించడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి మన గౌరవనీయులు ఆదిలాబాద్ శాసనసభ్యులకు సంబంధించి పాయల శంకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర వికలాంగుల శాఖ చైర్మన్ గారు వీరయ్య గారు, ముత్తినేని వీరయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ గారు మరియు వారి కమిటీ, అదేవిధంగా అనుబంధ కమిటీలైనటువంటి మహిళా విభాగం, న్యాయ విభాగం, పెరక హాస్టల్ విభాగం, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ విభాగం, యూత్ విభాగం, అదేవిధంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి కుల బాంధవులు, అన్ని జిల్లాల కమిటీలు, వారి కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి పెరక కులానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి అందరూ ముఖ్యమైనటువంటి పెరక కులస్తులందరికీ కూడా మేము ఆహ్వానం తెలిపాము. ప్రతి ఒక్కరూ పెరక కులస్తులు ఇది మన పండుగగా, మన అమ్మవారి దీవెనల కోసం కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. జై భద్రకాళి, జై జై పెరక, జై జై పెరక.